అయితే ఈరోజు శ్రీకృష్ణుని 3 విధాలుగా ఆరాధిస్తారండి. అంటే తెల్లవారుజామున సూర్యోదయానికంటే ముందు, అలాగే మధ్యాహ్నం వేళ, అలాగే అర్ధరాత్రి వేళ మీరు ఆరాధించుకోవచ్చు. ముందుగా సూర్యోదయానికంటే ముందే ఆరాధించే వాళ్ళు ఉంటారండి. అంటే ఉపవాసం ఉండి సూర్యోదయానికంటే ముందే శ్రీకృష్ణ ఆరాధించే వాళ్ళు ఉంటారు. మధ్యాహ్నం వేళలో పూజ అనేది చేసేవాళ్ళు ఉంటారండి. ముందు దేవకికి పూజ చేసుకున్న తల్లి దేవకికి పూజ చేసుకున్న తరువాత శ్రీకృష్ణుని ఆరాధించాలన్నమాట. 3వ ఆరాధన చాలా ముఖ్యమైనది. అంటే అర్ధరాత్రి చేసే పూజ అనమాట. అంటే 12 గంటల దాటిన తర్వాత చేసే పూజ. ఎందుకంటే గోపాలుడు మనకి అర్ధరాత్రి వేళలో జన్మించారు కాబట్టి ఈ పూజ అర్ధరాత్రి వేళ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అర్ధరాత్రి పూజ చేయాలి అనుకున్న వారు ఉదయం అంతా కూడా ఉపవాసం ఉండి అర్ధరాత్రి పూజ అనేది చేసుకుంటారు. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళలో చక్కగా భజన లేదంటే స్వామివారి కీర్తనలు పాడుకుంటూ వింటూ స్వామివారి నామస్మరణతో ఉండి మరునాడు మీరు ఉపవాసం అనేది దీక్ష అనేది ముగిస్తే